దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గత కొద్ది వారాలుగా మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ధ్యానాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 12వ అధ్యాయానికి వచ్చాము. వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనము కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. హెబ్రీ పత్రికలో మనము 12వ అధ్యాయాన్ని మనం ప్రారంభించినప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితము అనేది ఒక పరుగు పందెం లాంటిది అనేటువంటి వాస్తవాన్ని మనం నేర్చుకున్నాం. బాప్తిసం పొంది యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనందరము ఒక విశ్వాసపు పరుగు పందెంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ పరుగు పందెంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా అలసిపోకుండా మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యలోనూ కూడా ఇక నేను నా విశ్వాస జీవితాన్ని కొనసాగించలేను, నా వల్ల కాదు అని చెప్పి మనం వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించాలని మనం మొదటి 3 వచనాలు మనం నేర్చుకున్నాం. తర్వాత 5వ వచనం నుండి అలాగే 12వ వచనం వరకు 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దేవుడు మన తండ్రి కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆయన బిడ్డలము కాబట్టి దేవుడు మనలను క్రమశిక్షణలో పెడతాడు, శిక్షిస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఆయన గద్దింపునకు విసుగుపోకోకుండా మనము సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుని ఆయన మార్గంలోనే నడిచేవారిగా ఉండాలి అనే వాస్తవాన్ని మనము నేర్చుకున్నాం. గత వారములో మనం 12-13 వచనాలు ధ్యానం చేసాం. 12-13 వచనాల్లో మనము కుంటికాలు వెనకపోకుండా వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచండి అని చెప్పి మన మార్గములను సరళం చేసుకోవడానికి మనం ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం ఏమేం చేయాలో గత వారం మనం ధ్యానం చేయడం జరిగింది. అయితే ఈ వారము మనం 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో గ్రంథకర్త వ్రాస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం నేర్చుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలి? ప్రయత్నించాలి. అందరితో సమాధానం, అందరితో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ప్రారంభించిన మనందరం కూడా దేవుడు మనలను తన ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ఉద్దేశం చొప్పున దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా సమాధానం అనేటువంటి బంధాన్ని కొనసాగించాలి. మనలో రక్షింపబడిన తర్వాత అసలు దేవుడు మనలను ఎందుకోసం పిలుచుకున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో మనకి అవసరమైనటువంటి చివరి మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఎందుకోసం దేవుడు మనల్ని పిలిచాడు? సమాధానంగా ఉండడానికి. మనము సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి అంగీకరించాము, సమాధానకర్త అయిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకున్నాడని అంటే మనము సమాధానంగా ఉండడానికి. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25-26 వచనాల్లో కూడా ఆయన ఎలా రాస్తూ ఉన్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25-26 వచనాలు, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి కానీ పాపము చేయకుడి,
సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఎక్కడి, దొంగిలివాడు ఇక దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. ఇక్కడ వాక్యం చెబుతుంది ఏమన్నానంటే, అలాగే 32వ వచనంలో కూడా, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి. వాక్యం ఏం చెప్తుందనంటే, మనము యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనము క్రీస్తు అనేటువంటి ఒక శరీరంలోనికి వచ్చాం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరమైనటువంటి మనందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నాం. మనము ఆయా కుటుంబాలకు చెందిన వారం అవ్వచ్చు, ఆయా ప్రదేశాలకు చెందిన వారం అవ్వచ్చు. ఎవరైనప్పటికీ కూడా యేసయ్య రక్తము చేత మనం విమోచింపబడ్డాము కాబట్టి ఒక్క కుటుంబంగా ఉండడానికి, ఒకే సంఘముగా ఉండడానికి, ఒకే శరీరముగా ఉండడానికి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు తన విలువైన ప్రాణాన్ని పెట్టి. ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. మన శరీరంలో చేయి, కాలు, తల, మనకున్నటువంటి అవయవాలు ఎలాగైతే కలిసి పని చేస్తే ఒక్క శరీరము ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే మనం కూడా సంఘములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా సరిగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ సంఘము అనేది క్షేమాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే సంఘంలో సభ్యులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా అవయవమై ఉన్నాము కాబట్టి మనందరము కూడా ఒకరి ఎడల ఒకరు క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. చూడండి, కొన్ని కుటుంబాలు లేకుంటే కొంతమంది వ్యక్తులు కలిసి వేరు వేరు సాంప్రదాయాలు కావచ్చు, వేరు వేరు పద్ధతులు కావచ్చు, వేరు వేరు అలవాట్లు కావచ్చు, అయినప్పటికీ మనందరం కూడా యేసయ్య రక్తం చేత కొనబడి ఒక్కటిగా చేయబడుతున్నాము. వేరు వేరు సాంప్రదాయాల నుంచి వచ్చిన వారు, వేరు వేరు పద్ధతుల నుంచి వచ్చినటువంటి వారు కొన్ని భేదాభిప్రాయాలు రావు అని వాక్యం చెప్పట్లా. అయినప్పటికీ కూడా క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము, క్రీస్తు మనలను ఎలాగైతే మన పాపమును ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను క్షమించారో, అలాగే మనలను ప్రభు క్షమించినట్లుగా మనం ఏం చేయాలి? క్షమించాలి. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వాక్యం ఏం చెప్తుందంటే, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. సఖ్యమైతే మనుషులందరితో కూడా మీరు సమాధానం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు. ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. గుర్తుపెట్టుకోండి, మనము క్షమించకపోతే మనం క్షమించబడం. మన తోటి వారి పట్ల భేదాభిప్రాయం వచ్చిందని, లేకుంటే ఏదైనా ఆటంకం వచ్చిందని, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అని మనము దేవుని రక్తం చేత కొనబడిన వారిగా దానిని సమర్థించుకుని సఖ్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉండి దేవుడు మనకు అనుగ్రహించిన సమాధానాన్ని బంధాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ వ్యక్తిని క్షమించలేను, ఆ వ్యక్తితో నేను ఏమాత్రము కూడా నేను క్షమాపణ కలిగి ఉండలేను అని అంటే, మనం తప్పు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను క్షమించను అని అంటాడు దేవుడు. అదే వాక్యం చెప్తుంది. మీరు మీ మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అనే వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, సఖ్యమైతే మనుషులందరితో కూడా మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అనేటువంటి బంధాన్ని కొనసాగించాలి. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అంటే మనము మన సహోదర ప్రేమను కంటిన్యూ చేయాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందనంటే, మీరు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. మీరు పాపము చేసి అపరాధము చేసి దేవునికి దూరముగా వెళ్ళిపోయినప్పుడు ముందుగా ప్రేమించి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి మన కొరకు సమస్తాన్ని ఆయన త్యాగం చేసి మనల్ని దేవుడు తన విలువైన రక్తం చేత కొనుక్కుని దేవుడు విలువనిచ్చి తన సొత్తుగా, తన బిడ్డలుగా, తన రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనము ఆ ప్రేమను కొనసాగించే వారిగా ఉండాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, సమాధానం లేకోకుండా మనం ప్రభు బల్లలో చేయవేయకూడదు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమని చెప్తాడనంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి, మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకనంటే మీలో బలహీనతలు ఉన్నాయి, మీలో కొన్ని లోపాలు ఉన్నాయి.
ఈ బలహీనతలను మీరు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని యోగ్యమైన రీతిలో బల్లలో చేవేసినప్పుడు మాత్రమే అది మీకు క్షేమకరం అవుతుంది. అయోగ్యముగా చేవేస్తే చాలామంది కూడా అలాగే చేవేశారు. చాలామంది బలహీనులయ్యారు, రోగులయ్యారు. చాలామంది ఏమైపోయారు? చచ్చిపోయారు కొరింథీ పట్టణంలో. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, మనం ప్రభు బల్లలో చేవేయడానికి వచ్చినప్పుడు మనం మనుషులందరితో సమాధానంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎదుటి వాళ్ళు మనతో సమాధానంగా ఉన్నారా లేదా అనేది ప్రాముఖ్యం కాదు, మనము వాళ్ళతో సమాధానంగా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడతారా, మనతో సమాధానంగా ఉంటారా, అది డజంట్ మ్యాటర్. కానీ మనం వాళ్ళతో సమాధానంగా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. అలా పరీక్షించుకుని అలా యోగ్యమైన రీతిలో బల్లలో చేవేసినప్పుడు మాత్రమే అది మనకి క్షేమం అవుతుంది. అప్పుడు మాత్రమే యోగ్యమైన రీతిలో బల్లను సమీపించినట్లు అవుతుంది. మరొక మాట ఏంటంటే, సమాధానం లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు సమాధానం రాదు. దేవుడు ఆలకించడు. మనుషులతో సమాధానం లేకోకుండా నేను దేవునితో ప్రార్థన చేస్తాను, దేవా నా ప్రార్థన ఆలకించంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీలో ఎవడైనాను దేవుని దగ్గరికి బలర్పించడానికి బలిపీఠం దగ్గరికి బలార్పణ తీసుకొచ్చినప్పుడు నీ సహోదరునితో ఎవరితోనైనా నీకు విరోధం అన్నదని నీకు అక్కడ గుర్తుకొచ్చినప్పుడు నీ అర్పణ, నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన అక్కడ విడిచిపెట్టి మొట్టమొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి వచ్చి అప్పుడు నీ ప్రార్థన కానీ, నీ అర్పణ కానీ, నీ స్తుతి ఆరాధన కానీ చేసినప్పుడు అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. మనుషులతో సమాధానం లేకుండా ప్రార్థన చేసిన, మనుషులతో సమాధానం లేకుండా మనం ఎలాంటి కానుక అర్పించినా అది దేవుడికి అంగీకారం కాదు. నాకు అవసరం లేదంటాడు దేవుడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందనంటే, మనుషులందరితో కూడా మీరు సమాధానం కలిగి ఉండండి అని వాక్యం మనల్ని స్పష్టంగా చెప్తా ఉంది. అయితే సమాధానపరచబడిన తర్వాత మనము భేదాభిప్రాయం వచ్చింది, ఓకే, దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమించాము, వారితో సమాధాన పడ్డాము, క్షేమంగానే సంఘంలో కొనసాగుతున్నాం. సమాధాన బంధాన్ని కొనసాగించే వారికి దేవుడు మనకి ఇంకొక బాధ్యతను అప్పగించాడు. అదేంటనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. చూడండి. మనం సమాధానపరచబడిన తర్వాత, సమాధానాన్ని పొందుకున్న తర్వాత దేవుడు మనకు అప్పగించిన మరొక బాధ్యత. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వాక్యం ఏమని చెప్తుందంటే, పౌలు గారు ఏమంటున్నాడనంటే, మీరు సమాధానం అనే బంధాన్ని కొనసాగిస్తున్నారు, సమాధానం కలిగి ఉన్నారు మనుషులందరితో. అయితే మీరు సమాధాన బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇంకా లోకములో చాలామంది కూడా దేవునితో సమాధాన పడనటువంటి మనుషులు ఉన్నారు. అంటే దేవుని ఎరగకుండా పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించలేరు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే, సమాధానం కలిగి దేవుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి మీరు, దేవుడు మీకు ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటనంటే, సమాధానపరచు పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు, దేవునితో సమాధానం లేకోకుండా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారిని మనము సమాధానపరచవలసినటువంటి పరిచర్య బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. అంటే దాని అర్థం ఏంటనంటే, ఇంకా దేవుని ఎరగనటువంటి వారికి సువార్తను ప్రకటించి ఇంకా దేవునిలోనికి తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత రక్షింపబడిన మనకు ఈ పరిచర్యను దేవుడు అప్పగించాడు. మీరు అనొచ్చు, ఆ పని పాస్టర్ గారు చూసుకుంటారండి, మాకు కాదు. సువార్త చేయడం, వాక్యం ప్రకటించడం, పత్రికలు పంచిపెట్టడం ఇవి మా పని కాదండి. దేని వాక్యం చెప్తుంది ఏమనంటే, రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా మరొక వ్యక్తిని, కొంతమందిని ప్రభు కోసం సంపాదించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. కాబట్టి ఆ పనిని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. అక్కడ 2 మాటలు రాయబడ్డాయి, అందరితో సమాధానమును, ఇంకొక మాట ఏముంది, పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి చెప్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితానికి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత అనేది మనం పాపము నుండి దేవుడు మనలను వేరు చేసి పరిశుద్ధత మనలను ప్రత్యేకపరుస్తుంది. పరిశుద్ధత అనేది మనము దేవునికి దగ్గరయ్యే విధంగా చేస్తూ ఉంది.
అంత మాత్రమే కాదు, పరిశుద్ధత అనేది దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంది. దేవుని నీతిని అనుసరించడానికి, దేవుని సహవాసాన్ని కోరుకోవడానికి పరిశుద్ధత అనేది మనకి సహాయపడుతూ ఉంది. అందుకనే ఎవరైనా దేవునిని వెంబడించాలి అని మనం అనుకుంటున్నట్లయితే, దేవుని మార్గంలో నడవాలి అని మనం అనుకుంటున్నట్లయితే, ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధతను కొనసాగించాలి. అసలు దేవుడు మనల్ని ఎందుకోసం ఏర్పరచుకున్నాడని అంటే, చూడండి, పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో అసలు దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకించుకున్నాడు, ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, తండ్రి అయిన దేవుని యొక్క అనాది కాల సంకల్పము, ప్రణాళిక ఏంటనంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునిగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం? ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటనంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఏం చేశాడు? ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టింది ఎందుకోసమని అంటే, ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా తండ్రి ఎదుటే మనల్ని నిలబెట్టాలని యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఆయన ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనలను, సంఘము, మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను పరిశుద్ధపరచడానికి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రతి దినము కూడా ఆయన స్వారూప్యతలోనికి రావడానికి, ఆయన యొక్క చిత్తంలో మనల్ని నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. త్రియేక దేవుని యొక్క సంకల్పం ఏంటనంటే ఒకటి, మనందరం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలి. తండ్రి అయిన దేవుడు జగత్తు పునాదికి ముందే ఏర్పాటు చేసుకున్నది పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది మనలను పరిశుద్ధులుగా చేయాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన ఆత్మ ద్వారా మనలను పరిశుద్ధతలోనికి నడిపించాలన్నది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఎందుకోసం మనల్ని పిలుచుకున్నాడు అని అంటే, దశలోనికైకి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 3-7 వచనాలు ఇలా చదువుతున్నాను, చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదు. ఎందుకోసం పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండడానికి. పరిశుద్ధత అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు. కాబట్టి పరిశుద్ధత అనేది క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యం. మీరు దేవుని ఎరగనటువంటి అన్యజనుల వలె లోక ఆశలతో నిండిపోయి, లోక సంబంధమైనటువంటి కోరికలను మనము తీర్చుకుంటూ మనము కొనసాగించే వారిగా కాకోకుండా, దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకున్నాడో ఆ పిలుపు యొక్క ప్రాముఖ్యత ఏంటో, ప్రత్యేకత ఏంటో మనము ఎరిగిన వారిగా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే
పేతురు పత్రికలు కూడా పేతురు గారు ఏమంటాడనంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ జనముగా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును అన్ని విషయాలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతను కొనసాగించాలి. పాపం అనే దానికి ఏ మాత్రము దానికి జోలి లేకోకుండా, అటువైపు వెళ్ళకోకుండా దేవుడు మనలను ఆ దుర్నీతి నుండి, ఆ మలినము నుండి కడిగి శుద్ధి చేసి, పాపము నుండి మనల్ని వేరు చేసి దేవుడు తన నిత్య సంకల్పము చొప్పున పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడినటువంటి మనము మరలా తిరిగి దానివైపు వెళ్ళకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. సర్వసాధారణంగా మనకి ఇద్దరు శత్రువులు ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరు? మొట్టమొదటిది సాతాను, మనందరికీ తెలిసిన వ్యక్తి. రెండవది, మనలో పాపపు స్వభావం మనలో ఉంది. ఆదాము నుండి మనందరికీ సంక్రమించింది ఇది. ఈ పాపపు స్వభావం అనేది పూర్తిగా మనలో ఎప్పటికీ నశించదు. మనం ప్రాణం విడిచేంత వరకు కూడా ఆ పాపపు స్వభావం మనలో ఉంటుంది. అయితే అది మనలను శోధిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు, పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు, మనం ఏదైనా చూడకున్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు దానిలోనికి అంగీకరించి, మనం ఆలోచించి దాని గురించి వేరుగా ఆలోచించడం మనం ప్రారంభిస్తాం. అంటే మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం ఇంకా చనిపోలేదు కాబట్టి దినదినము కూడా దేవుని వాక్యముతోనూ దేవుని ఆత్మతోనూ మనము అప్పగించుకుని ఆయన ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఒక మాట గుర్తుపెట్టుకోనండి, ఉదయాన్నే లేవగానే దేవుని ఆత్మకు మనము అప్పగించుకోలేకపోతే మనం పడిపోతాం. ఈరోజు నేను పరిశుద్ధంగా జీవించాను కాబట్టి సరిపోతుందంటే కాదు, మరలా రేపటి రోజున నాకు శోధన రాదనే గ్యారంటీ లేదు. ప్రతి క్షణం శోధన మన మీదకి వస్తూ ఉంటుంది. ప్రతి నిమిషం కూడా మనలో ఉన్నటువంటి పాపపు స్వభావము లోకాన్ని ఆశించడానికి, లోకాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ప్రతిదినం మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని ఆత్మ చేత మనలను మనము స్వాధీనం చేసుకుంటూ దేవుని ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, నేను ఇది చేయకూడదు, ఇది నా వల్ల కాదు అన్నట్టుగా మనము దానిని అసహించుకునే విధంగా ఉండాలి. దేవుడు పాపాన్ని ఎలాంటి దృష్టితోనైతే చూస్తాడో అలాగే మనం కూడా పాపాన్ని చూడాలి. పాపాన్ని దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఆయన పాపం అనే దానికి ఆయన దగ్గర ఏమాత్రం చోటు లేదు. ఆయన పాపాన్ని చూసి సహించలేని దేవుడు. కాబట్టి పాపిని ప్రేమిస్తాడేమో కానీ పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. కాబట్టి పాపం అనేది ఆయన అసహించుకుంటాడు. కాబట్టి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనందరము కూడా పరిశుద్ధతను, పాపమును మనము అసహించుకునేవారిగా ఉండాలి. పరిశుద్ధతను మనం కొనసాగించేవారిగా ఉండాలి. పాపము ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, పాపము ఎవరిని వాళ్ళనే పట్టిస్తూ ఉంటుంది. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఆకాను మనకు కనబడుతూ ఉంటాడు. ఎరికో పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత శపితమైన దేనిని కూడా తీసుకుని రావద్దని దేవుడు చెప్పాడు. ఆకాను ఏం చేశాడు? కొంత బంగారాన్ని, వస్త్రాలను తీసుకుని తెచ్చి తన గుడారంలో దాచిపెట్టాడు. వాళ్ళ కుటుంబస్తులు కూడా అతనికి సపోర్ట్ చేశారు. ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. అతడు చేసిన పాపను బట్టి యెహోషువ, ఇశ్రాయేలీయులందరూ కూడా హాయ్ అనేటువంటి పట్టణం మీద ఓడిపోయారు. అప్పుడు యెహోషువ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, యెహోషువ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? లే, ఇక నుంచి ఇశ్రాయేలీయులు పాపం చేశారు, వెళ్ళి అక్కడ నుంచి మీరు తీసివేసుకుంటే తప్ప నేను మీతో ఉండను, నేను మీకు సహాయం చేయనని చెప్పి దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుని దగ్గర వాళ్ళు విజ్ఞాపన చేసినప్పుడు, చీట్లు వేసినప్పుడు ఎవరి పేరుని వచ్చింది? ఆకాను పేరుని వచ్చింది. ఆకాను చేసినటువంటి పాపం అతను ఏం చేసింది? పట్టించింది, బయటకు వచ్చాడు. అతను మాత్రమే కాదు, అతని పశువులు, అతని పిల్లలు, అతని భార్య, అతని ఇల్లు మొత్తం అంతటిని కూడా ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేసి అగ్ని చేత కాల్చేశారు. కాబట్టి పాపము మనము దాచిపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, 40వ కీర్తన 12వ వచనంలో దావీదు ఏమంటాడంటే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనన్నాడు. అంటే నేను చేసిన పాపములు నన్ను పట్టుకున్నప్పుడు నేను తల ఎత్తలేక సిగ్గుతో నేను తల దించుకోవాల్సి వచ్చింది అనేటువంటి సత్యాన్ని దావీదు మాట్లాడుతున్నాడు. మనము పాపమునకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇంకొక మాట ఏంటనంటే, మనం నిజంగా దేవుని విశ్వాసంలో కొనసాగుతున్న వారమైనట్లయితే మనం చేసినటువంటి పాపం మనం మాత్రమే కాదు, దాని పర్యవసానం
మన చుట్టూన్న వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేస్తే ఆ పాపం యొక్క పర్యవసానం మనం మాత్రమే కాదు, మన చుట్టూన్న వాళ్ళు కూడా దాని యొక్క పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది. అందుకని వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. సర్వసాధారణంగా పాపం అనేది మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం మన చూపు ద్వారా, మన కంటి ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. పాపం చేసింది దేన్ని బట్టి? ఈ పండు తినకూడదని దేవుడు చెప్పాడు. అది చూడగానే రమ్యమైనది, చూడడానికి అందమైనది, అందుకని దీనిని తింటే నాకు బాగుంటుందని చెప్పని సాతాను చెప్పిన మాటను విని ఏం చేసింది? తిన్నది. ఆకాను కూడా ఆ బంగారాన్ని, వస్తువులను చూసి ఆశించి తెచ్చుకున్నాడు. దావీదు పాపం చేశాడు దేన్ని బట్టి? చూడకూడనటువంటి దృశ్యాన్ని చూడడం ద్వారా బెత్షెబతో పాపం చేశాడు. కాబట్టి మన చూపును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో, మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతి ఒక్కడు కూడా అప్పుడే తన హృదయం అందు ఏం చేశాడు? అది స్త్రీ పురుషులకు కూడా వర్తిస్తుంది, కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీ పురుషులకు కూడా. ఒక స్త్రీని లేకుంటే ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు కూడా అప్పుడే తన హృదయం అందు ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే తీసేసే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఏమన్నాడు ఆయన? తీసేసే అన్నాడు. పాపము అనేది ఒక బాంబు లాంటిది. చూడండి, మనం దాన్ని దాచిపెట్టుకోగలమా? ఒకవేళ దాచిపెట్టుకుంటే ఏదో రోజున అది ఏమవుతుంది? పేలిపోతుంది. కాబట్టి అది క్షేమంగా ఉంచలేం. కాబట్టి దాని దగ్గర నుండి మనం వెళ్ళకోకుండా, దాని జోలికి వెళ్ళకోకుండా దూరంగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం చెబుతోంది. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, పరిశుద్ధతను కొనసాగించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధతను కొనసాగించేవారిగా ఉండాలి. మరి ఈ పరిశుద్ధత అనేది మనకి ఎలా వస్తుంది? మనం పరిశుద్ధంగా బ్రతకాలని చాలామంది అనుకుంటారు. నేను చాలామంది వ్యక్తులతో, యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా, అన్న నేను పరిశుద్ధంగా బ్రతకాలనే కోరిక నాకుంది, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి తాపత్రయం నాకుంది, కానీ నా వల్ల కావట్లేదు. ఎట్లాగా ఈ పాపపు ప్రపంచంలో పరిశుద్ధంగా బ్రతకడం ఎలా సాధ్యం కావట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి చెప్పినటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇలా చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి, అనగా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏముండాలని వాక్యం చెప్తుంది? దేవుడి భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని కనుదృష్టి నా మీద ఉన్నది అనేటువంటి భయంతో బ్రతకగలిగితే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఈ రోజున చాలామంది కూడా వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ కూడా, సంఘానికి వస్తూ కూడా ఇంకా పాపంలో బ్రతుకుతున్నారంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుడి భయం లేదు, వాళ్ళకి భయం లేదు. కాబట్టి దేవుని భయం ఎవరి వ్యక్తులైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు, వారు మాత్రమే దేవుడు ఆశించినటువంటి విధానంలో జీవించగలుగుతారు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా పరిశుద్ధత ఏం చేయాలి? కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. మరి దేవుని భయం మనలోకి ఎలా వస్తుంది? దేవునికి భయపడాలనుకుంటున్నాను నేను. దేవుని భయం ఎలా వస్తుంది? కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తనలో దేవుడి భయం మనలోకి ఎలాగ వస్తుందని అంటే, కీర్తన గ్రంథకర్త అక్కడ రాస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 36వ వచనం, లోభము తట్టి కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును. ఏది భయాన్ని తీసుకొస్తుంది? దేవుని వాక్యం. దేవుని వాక్యము తప్ప ఇంకేది కూడా మనుషులలో దేవుని భయాన్ని తీసుకుని రాదు. ఈ రోజున దేవునికి భయపడడం అని అంటే దేవుని పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం, ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక విధేయత భావంతో దేవుని పట్ల మనం భయం కలిగి ఉండటం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని నా హృదయంలో దాచిపెట్టుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నేను ఏం చేసుకున్నాను? నీ వాక్యాన్ని దాచిపెట్టుకున్నాను. నీ వాక్యమే నేను పరిశుద్ధంగా బ్రతకడానికి, నీ వాక్యమే నేను నీ యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి నాకు సహాయపడుతుంది. దేవుని వాక్యం మాత్రమే దేవునికి భయపడే విధంగా చేస్తుంది. నీవిచ్చిన వాక్యమే మనుషులలో నీ భయాన్ని కలుగజేస్తుంది అనేటువంటి సత్యాన్ని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడడం ద్వారా మాత్రమే మనము పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. పరిశుద్ధత లేకుండా దేవునితో మనము నడవలేం.
యుగయుగాలు తరతరాలు పరిశుద్ధుడైన దేవునితో ఉండాలనంటే భూమి మీద పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి దేవునికి మనం భయపడినప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిదినం మన హృదయాలలో దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు, అప్పుడు దేవుని వాక్యము దేవునికి భయపడే విధంగా చేస్తుంది. పాపము జోలికి ఏమాత్రము వెళ్ళకోకుండా దేవుని యొక్క వాక్యమే మనకు సహాయపడుతుంది అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. అయితే హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగానికి ఒకసారి వెళ్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం 2 విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ. మొట్టమొదటిది ఏంటి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే బబుబాలలో మనం చేయవేయకూడదు. సమాధానం లేకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కాబట్టి అందరితో సమాధానం కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధతని కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి? దేవునికి భయపడడం ద్వారా. ఆ దేవుని భయం మనలోకి ఎలా వస్తుంది? వాక్యాన్ని మనం చదవడం ద్వారా, మన హృదయాల్లో దాచిపెట్టుకోవడం ద్వారా. ఇక్కడ 15వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా మీరు చూచుకునండి. ఒకవేళ నిజంగా మనం పరిశుద్ధతలో కొనసాగుతున్నట్లయితే, ఒకవేళ నిజంగా మనం మనుషులందరితో సమాధానం కలిగి నడుచుకుంటున్నట్లయితే, వాళ్ళ మనతో సమాధానంగా ఉన్నా లేకపోయినా అది వేరే విషయం, కానీ మనం వాళ్ళతో సమాధానంగా ఉండి వాళ్ళ కోసం ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే, సమాధానం కలిగి ఉంటే, పరిశుద్ధతను కొనసాగిస్తున్నట్లయితే, ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు సమాధానాన్ని పరిశుద్ధతను కొనసాగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీ ఆత్మీయ జీవితంలో చేదైన వేరు రావడానికి అవకాశం ఉంది. దేవుని కృప నుండి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ సమాధానాన్ని, పరిశుద్ధతను ఎప్పటి వరకు కొనసాగించాలని వాక్యం చెప్తుందని అంటే, మన తుద ఊపిరి వరకు, అంటే యేసుక్రీస్తు రెండవ అక్కడ వరకు, అలాగే మన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మనము సమాధానాన్ని, పరిశుద్ధతను కొనసాగించాలి. కొన్ని సందర్భాల్లో మనలను సాతాను శోధిస్తూ, లేకుంటే లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు మనలను వెనక్కి లాగుతున్నప్పుడు మనము దేవుని కృపలో నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఏమవుతుంది? బిందెడు పాలలో ఒక్క విషపు చుక్క వేస్తే ఏమవుతుంది? ఒక్క చుక్కే వేసాం, కానీ ఆ బిందెడు పాలను ఏం చేస్తుంది? అది విరిచేస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఒకే ఒకటి చెడ్డ లక్షణం ఉంది. అదేం చేస్తుందనంటే మన పరిశుద్ధతను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మన సమాధానాన్ని అది వెనక్కి లాగేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, ఒకవేళ చేదైనా వేరు ఏదైనా మీలోకి వస్తుందేమో, జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. అందుకనే చూడండి, మనలో ప్రాముఖ్యంగా ఎలాంటి విషయాలు మనలోనికి వస్తాయంటే, చేదైన వేరు కానీ లేకుంటే దేవుని కృపను కోల్పోవడానికి 4 వచనాలు నేను చదివి వినిపిస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము ఎవని యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దము విని నేడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడని చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునో కఠినపరచబడకుండునట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. మనలో చేదైన వేరు ఒకటి చాలా సులువుగా ప్రవేశిస్తుంది. అదేంటనంటే, మొట్టమొదటిది ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలోకి వస్తుందేమో. అంటే దేవుని నుండి మనం వేరైపోవడానికి, దేవుని నుండి మనము దూరంగా వెళ్ళిపోవడానికి అవిశ్వాసం మనలో కొన్ని సందర్భాల్లో ప్రవేశించడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పని వాక్యం చెప్తుంది. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదైనా విషయం గురించి దేవుని అడుగుతూ ఉంటాం, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం, లేకుంటే ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటాం, పాస్టర్ గారితో చెప్తాం ప్రార్థన చేయమని. నెలలు గడిచినా, వారాలు గడిచినా, సంవత్సరాలు గడిచినా దేవుడు మన పట్ల మనం ఆశించిన దానిని దేవుడు చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం మనం? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. మనం అడుగుతున్నది అది దేవుని చిత్తమా కాదా అనేది మనం ప్రార్థించినప్పుడు, తెలుసుకుని ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
కాబట్టి అది దేవుని చిత్తానుసారమైనది కాదుకుండగా మనం అడిగినప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమన్నానంటే, మీరు మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారు కాబట్టి దేవుడు వాటిని మీకు అనుగ్రహించట్లేదు. కాబట్టి అది దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకోకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకివ్వడు. దేవుడు ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని చెప్పి మనము అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అందుకనే మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆలోచించండి ఒకసారి. ఐగుప్తులో నుండి బయలుదేరారు వాళ్ళు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మనుషులు తిన్నారు. బండ నుండి నీళ్లు రప్పించాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారికి కావలసిన అన్నిటిని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ వారు విశ్వాసం ఉంచారా? లేదు. ఐగుప్తులో నుండి ఇంచుమించుగా 25 లక్షల మంది బయలుదేరారు. కానీ కనాను దేశానికి ఎంతమంది చేరారు? 2 మాత్రమే చేరారు. కానీ వాగ్దానం చేసిన దేవుడు ఏమన్నా చేతకానివాడా? ఆయన ఏమన్నా పక్షపాతం కలిగినవాడా? కాదే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. కానీ ఆ ఎడారిలో, అరణ్యములో దేవునిని వారు శోధించారు. మీరు 3వ అధ్యాయం పూర్తిగా చదవండి. అక్కడ ఏమంటుందంటే, మీరు నన్ను అరణ్యములో శోధించారు, నా మాటను ఎన్నడూ కూడా మీరు లెక్క చేయలేదు, విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. కాబట్టి చెట్ల ఆకులు రాలిపోయినట్లుగా అరణ్యములో వాళ్ళు ఏమైపోయారు? రాలిపోయారు. కేవలం 2 మాత్రమే చేరగలిగారు, యెహోషువ, కాలేబులు తప్ప ఇంకెవరు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి అవిశ్వాసము ద్వారా మాత్రమే వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. కాబట్టి మీలో ఏదైనా చేదైన వేరు, అవిశ్వాసం అనేటువంటి చేదైన వేరు ఒకవేళ వస్తుందేమో, దేవుడు చేసినా చేయకపోయినా, దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు కార్యం జరిగించినా జరిగించకపోయినా, ఆయన ఎప్పుడు మంచి దేవుడే, ఆయన ఎప్పుడు శ్రేష్టమైన దేవుడే. కాబట్టి ఆయన చేసేటువంటి ఆయన చిత్తము కొరకు మనం కనిపెట్టి ఆయనకు అప్పగించుకోవాలి. కానీ దేవుని మీద ఎన్నడూ కూడా అవిశ్వాసం అనేది ఉంచకూడదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో నరకానికి వెళ్ళిపోయేటువంటి లిస్టు రాయబడింది అక్కడ. అందులో ఉన్న లిస్ట్ ఏంటనంటే, పిరికివారు, అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అందులో ఏమాత్రం తిరిగిలేదు. దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుని మీద ఏమాత్రము కూడా ఆనుకోకుండా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్నట్లయితే మనం నరకానికి వెళ్ళిపోతామని వాక్యం చెప్తుంది. మనలో ప్రవేశించే మరొక చేదైన వేరు 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనం, ఎబ్రీ పత్రికలోనే 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబోవు సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ యోధా మతంలో నుండి యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారికి ఎబ్రీ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఆయన యోధా మతం కాదనుకునే యేసుప్రభుని అంగీకరించి సంఘంలోకి వచ్చారు. మరలా ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి ఈ యొక్క వరాన్ని రుచి చూచి దేవుని కార్యాలు అనుభవించిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలు పొందిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మరలా తిరిగి యోధా మతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చిన బాధలేరని ఆయన అక్కడే బాగుందని చెప్పని వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మీరు ఒక్కసారి నిబంధన రక్తంలోకి వచ్చారు, దేవునితో నిబంధన చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పరిస్థితినైనా ఆయనలో నడవడానికి మీరు తీర్మానించుకున్నారు. ఇక మీకు కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, శోధన వచ్చిందని, సమస్య వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మరలా మీరు యేసు ప్రభుని బాహాటముగా సిలువ వేస్తూ ఉన్నారు. బాహాటముగా సిలువ వేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ యూదులు, ప్రధాన యాజకులందరూ కూడా ఒక్కసారి సిలువ వేశారు. మరలా మనము దేవునిని వెంబడించడానికి తీర్మానించుకుని మరలా వెనక్కి వెళ్ళిపోతే ఆయనను మరలా బాహాటంగా సిలివేస్తున్నాం. ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినప్పుడు రక్తం కారుతుంది. తిమ్మిరిని బట్టి కొన్ని సమయాల్లో లేటుగా అది బాధ అనిపిస్తుంది. ఆ పుండి మానిపోతూ ఉంది, ఇంకా తగ్గిపోతూ ఉంది కొద్ది రోజుల్లో. కానీ ఆ పుండి మీద మరలా దెబ్బ తగిలింది, ఎలా ఉంటుందో ఆలోచించండి. మొట్టమొదట తగిలిన దెబ్బ కంటే పుండి రేగినప్పుడు ఎక్కువ బాధ ఉంటుంది కదా. కాబట్టి మీరు యేసుప్రభుని వెంబడిస్తూ మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోతే మీరు బాహాటంగా సిలువ వేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన గాయాలను మరలా మీరు ఏం చేస్తున్నారు?
రేపుతున్నారు. ఒకసారి ఆయనను సిలువ వేశారు, ఒకసారి ఆయనకు మేకులు కొట్టారు, ఒకసారి ఆయన బాధపడ్డాడు. మరలా మీరు తిరిగి ఆయనను వెంబడించడం మానేసి వెనక్కి వెళ్ళిపోతే మీరైన మా గాయాలను మరలా రేపుతున్నారు. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అది చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మీరు ఆయనను వెంబడించడానికి ఒకసారి వెలిగించబడిన తర్వాత చేదైన వేరు ఏది కూడా మీలోకి రాకోకుండా జాగ్రత్త కలిగి ఉండండి అని గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడు. అవిశ్వాసం రాకోకుండా మనలోనికి మరలా ఆయనను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆయన మరొక మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఇక ఉండును. 29వ వచనాన్ని చదువుతాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నారంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కావాలని మనం తిరిగి మరలా పాపం చేస్తే, తెలుసు మనకి ఇది తప్పని, తెలుసు మనకి ఇది పాపం చేయకూడదని, అయినప్పటికీ కూడా తిరిగి మరలా మనం తిరిగి పాపం చేస్తే ఏమవుతుందని అంటే, వాక్యం ఏమని చెప్తుందని అంటే, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. అంటే మనం పాపం చేశాం కాబట్టి మరలా యేసుప్రభు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. తెలిసి కూడా మనం పాపం చేస్తే, రక్షణలోకి వచ్చిన తర్వాత తెలిసి కూడా మనం పాపం చేస్తే ఏమవుతుందని అంటే, రక్షణ ఆనందాన్ని కోల్పోతాము. మనం చేసిన ప్రతి పాపానికి తగిన ప్రతిఫలాన్ని భూమి మీదే మనం అనుభవించాలి. మరలా చెప్తున్నాను, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనం ఇది పాపమని తెలిసి కూడా పాపం చేస్తే దానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా భూమి మీద అనుభవించి తీరాల్సిందే, అనుభవించి తీరాలి. అదే వాక్యం చెప్తుంది. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలిక ఉండదు, కానీ తీక్షణమైనటువంటి అగ్ని ఉంటుంది. దానికి తగిన ప్రతిఫలాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. అవిశ్వాసం అనేది మనలోకి వస్తున్నట్లయితే మనలో చేదైన వేరు వచ్చినట్లు, మనము దేవునిని విడిచి దూరంగా వెళ్ళిపోతే మనం బాహాటంగా నేను సిలువ వేస్తున్నట్లు, మనము బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా పాపం చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. 4వది ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడినటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లునో, కడుగబడినటువంటి పంది బురదలో దొరికినట్లునో మళ్ళినట్లునో అను సామెత నిజమైన సామెత చొప్పున వారికి సంభవించను. వాక్యం ఏం చెప్తుందనంటే, ఒక్కసారి మనము కడగబడిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా తిరిగి పాపంలోకి వెళ్తున్నామంటే, పేతురు గారు చాలా కఠినమైన మాట్లాడుతున్నాడు ఇక్కడ. కుక్క తన వాంతికి మరలా తిరిగి వెళ్ళినట్లుగా, పంది ఒక్కసారి కడగబడిన తర్వాత మరలా తిరిగి బురదలోకి వెళ్ళిపోయినట్లుగా పోలిన వ్యక్తులుగా ఉంటారని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి అలాంటి మలినమైన స్థితికి, అలాంటి పాపపు స్థితికి వెళ్ళకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగించాలి. చేదైన వేరు ఏది కూడా మనలోనికి రాకోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మరొక మాట ఇక్కడ పౌలు గారు వాడుతున్న మాట ఏంటంటే, మీరు కృపలో నుండి దూరంగా వెళ్ళిపోవద్దు, కృపలో నుండి తొలగిపోవద్దు అని వాక్యం చెప్తుంది. కృప అనే మాటకి అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను నేను. యోగ్యత లేని వారికి అనుగ్రహించబడేటువంటి దానం. అంటే నిజానికి మనం నీతిమంతులుగా తీర్చబడే అర్హత మనకుందా? లేదు. కానీ కృపను దానముగా మనకు అనుగ్రహించి, మీకు అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడండి. అన్ని పరీక్షలు కూడా మార్కులు బాగా పాస్ అయిపోయాడు. ఒక్క పరీక్షలోనే 34 మార్కులు మాత్రమే వచ్చాయి. పాస్ అవుతాడా లేదా? చెప్పండి. పాస్ అవ్వడు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అరే వీడు అన్ని సబ్జెక్టులు కూడా బాగా మార్కులు తెచ్చుకున్నాడు, ఒక్క సబ్జెక్టులో మాత్రమే 1 మార్కు తక్కువ వచ్చిందని చెప్పి వాడికి గ్రేస్ మార్క్ ఇస్తారు. గ్రేస్ మార్క్ ఇచ్చి వాడు పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళడానికి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుంది. నీతిమంతులుగా తీర్చబడే అర్హత మనకు లేనే లేదు,
కానీ దేవుడు గ్రేస్, తన కృప చూపించి మనల్ని ఏం చేశాడు? ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. కాబట్టి దేవుడు ఉచితంగా నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఆ కృప నుండి మీరు తొలగిపోకండి, మీరు పోగొట్టుకోకండి. దేవుని కృప గనక మనల్ని విడిచి వెళ్ళిపోతే ఇంకెవ్వరు మనల్ని ఏం చేయలేరు. దేవుడు తన కృపను గనక బొత్తిగా వేరు చేసేస్తే, చూడండి మన యాసావు గురించి మనం నేర్చుకున్నాం. యాసావు చేసిన పని ఏంటో తెలుసండి? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా చెప్పండి? కానీ తిండిబోతులు అనేటువంటి వారికి ఈ యాసావు తిండిబోతు, అందుకనే ఒక్క పూట తినకపోతే నేను చచ్చిపోతానేమో అన్నట్టుగా తనేం చేశాడంటే ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇశ్రాయేలీలకు జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే తండ్రి తర్వాత జ్యేష్ఠ కుమారునికి పెద్ద కొడుక్కి తన కుటుంబానికి బాధ్యతలన్నీ కూడా అతనికి అప్పగించబడతాయి. రెండవది, ఆస్తిలో డబల్ పోర్షన్ వస్తుంది ఇశ్రాయేలీలకు. జ్యేష్ఠత్వము చాలా ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలీలకు. అలాంటి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడనంటే ఒక్క పూట కూటి కొరకు, ఒక్క చిక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అంటే మనందరం కూడా వాక్యము తెలుసు కూడా, దేవుని వాక్యము ఎలా నడుచుకోవాలో మనకి తెలుసు కూడా, దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పటికీ కూడా మనం పరిశుద్ధతను కానీ కొనసాగించుకోకుండా చేదైన వేరు మనలోకి వచ్చిన తర్వాత దేవుని విడిచి వెనక్కి వెళ్ళిపోతే దేవుడి కృపను మనం కనుక వ్యర్థం చేసుకున్నట్లయితే దేవుని కృపలో నుండి మనల్ని ఎవరు రక్షించగలిగిన వారు లేనేలేరు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. బాగా వర్షం కురుస్తూ ఉందండి. వర్షం పడతా ఉంటుంటే ఒక వ్యక్తిని తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అరే, వర్షంలో తడిచిపోతున్నాడే, కనీసం గొడుగు కూడా లేదే అని చెప్పని మనం చూసినప్పుడు జాలి పడతాం, బాధపడతాం. కానీ ఇంకొక వ్యక్తి వర్షంలో తడిచిపోతూ ఉన్నాడు, గట్టిగా వర్షం పడతా ఉంది, కానీ సంకలో గొడుగు ఉంది. ఏమంటారు చెప్పండి? తెలివైనవాడా బుద్ధిహీనుడా? కోపడమా మనం? అరే, నీ సంకలో గొడుగు ఉంది, దాన్ని వేసుకోవచ్చు కదా. ఇప్పుడు వాక్య సత్యం తెలియకపోతే మనకి ఓకే, కానీ వాక్య సత్యం తెలిసిన తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పటికీ కూడా వర్షం పడుతున్నా గొడిగేసుకోవాలనేటువంటి జ్ఞానం లేకపోతే, వాక్యానుసారంగా జీవించాలనే జ్ఞానం లేకపోతే మనకంటే బుద్ధిహీనులు మరొకరు లేరని వాక్యం చెప్తుంది. వాక్యానుసారంగా జీవించాలి. మనల్ని దేవుడు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు కొనుక్కున్నాడు. తన ప్రాణాన్నే పెట్టేశాడు. ఆయనకున్నదంతా మన కోసం ఇచ్చేశాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని త్యాగం చేసి మనలను పరిశుద్ధపరిచి మలినములో నుండి శ్రేష్టమైనటువంటి ఆయన రాజ్య నివాసులుగా చేస్తే పరిశుద్ధులుగా జీవించమని మన దేవుడు మనల్ని కోరుతూ ఉంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి భ్రష్టుడైనను వ్యభిచారినను ఉండినేమని చెప్పి జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని కృప నుండి తొలగిపోతారేమో, లేకుంటే ఆయన యొక్క చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోతారేమో. జాగ్రత్త కలిగి ఉండడని దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉంది. మీరు అనొచ్చు, ఏవండి పరిశుద్ధంగా బ్రతకడం మనకి సాధ్యం కాదండి, ఈ లోకంలో బ్రతకడం, ఏవండి ఇలాంటి పాప ప్రపంచంలో పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యం కాదని చెప్పొచ్చు. ఈ లోకంలో యోసేపు మనకు తెలుసు, పరిశుద్ధంగా బ్రతికాడా లేదా? తన వారెవ్వరు లేరు, తన చుట్టాలు ఎవరు లేరు, తనకు తెలిసిన వారు లేరు, ఒక్కడే ఉన్నాడు. పాపం చేయడానికి తనకు అవకాశం వచ్చింది, కానీ పాపం నుండి ఏం చేశాడు? పారిపోయాడు. దానియేలు ఉన్నాడు, కల్దీల దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళు విగ్రహాలుగా అర్పించిన వాటిని తీసుకుని వచ్చి తినమని చెప్పారు. మేము తినమన్నారు. రాజు తెలిస్తే చంపేస్తాడు వీళ్ళని, బానిసలు వాళ్ళు. అయినప్పటికీ కూడా మేము మలినం వైపు, అపవిత్రత వైపు మేము వెళ్ళమని చెప్పి జాగ్రత్త కలిగి ఉన్నారు. దానియేలు గ్రంథం మీరు చదవండి, ఆఖరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దానియేలును దేవుడు ప్రధానమంత్రిగా ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఎందుకని? పరిశుద్ధతే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. పరిశుద్ధంగా జీవించడం మనకి చేతనైతే దేవుడు ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు, మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు, హెచ్చిస్తాడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. పరిశుద్ధంగా జీవించడం మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన చూపుల్లో, మన పనులన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని చూడగలుగుతాం. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళతాం. పరిశుద్ధత లేనివాడు దేవుణ్ణి చూడలేడు, హృదయ శుద్ధి లేనివాడు దేవుని చేరుకోలేడని వాక్యము స్పష్టంగా చెబుతుంది. కాబట్టి వాక్యం చెబుతుంది, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి. కాబట్టి మనము ఆలోచించేద్దాం, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో, ఎలాంటి స్థితిలో మనము కొనసాగుతున్నామో అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ మన జీవితాలలో తెలిసి తెలియక పడిపోతే, దేవునికి దూరం అయిపోతే, మనం పడిపోయామని దేవుడు మనం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గరికి తిరిగి వస్తే, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి,
ఇక నుండి ఆ మలిన వైపు వెళ్ళకోకుండా, ఇక నేను లోకం వైపు వెళ్ళకోకుండా మీ చిత్తానుసారంగా నేను బ్రతుకుతాను అని చెప్పి దేవుని దగ్గర మనం తీర్మానించుకొని, మనం పశ్చాత్తాపడి నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. ఆయన మనల్ని క్షమించి కృపనిచ్చి సహాయం చేసి మరలా మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి మరలా దేవుడు రిస్టోర్ చేసి మనకు దేవుడు కృపనిస్తాడు, సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఒకవేళ మీలో ఎవడైనా దేవుని కృప నుండి తొలగిపోతారేమో, చేదైన వేరు ఏదైనా మొలిచి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారేమో, జాగ్రత్తగా చూచుకొనండి అని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా మనలో బలహీనతలు ఉంటే, ఎక్కడైనా దేవునికి దూరం అయిపోయినట్లయితే, మనలో పరిశుద్ధత లేకోకుండా ఒకవేళ మనము మలిన వైపు వెళ్ళి దేవునికి దూరం అయిపోయి పడిపోయినట్లయితే, దేవుని దగ్గరికి తిరిగి వస్తే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, దేవుని సహాయాన్ని కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఎంతో ఇష్టమైంది. ప్రార్థన చేద్దాం. మనలను మనమే పరీక్షించుకుందాం. మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో మనకు బాగా తెలుసు. దేవుణ్ణి మోసం చేయలేం. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగితే దేవుడు కృపనిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నించుడి అనే మాటను గురించి మీరు మాతో మాట్లాడారు. ఏసావును మా ముందుకు తీసుకొచ్చారు ప్రభా. అతడు కృప నుండి దూరమైపోయిన తర్వాత మారు మనసు పొందడానికి ఎంతో ఏడ్చి కన్నీరు కార్చాడు. కానీ అప్పటికే సమయం అయిపోయింది. అతడు మారు మనసు పొందడానికి అవకాశం అతనికి దొరకక తృణీకరించబడ్డాడు, విసర్జింపబడ్డాడని మేము నేర్చుకున్నాం ప్రభా. మేము విసర్జింపబడే గుంపులో లేకుండా ప్రభా, మీ ఎదుట మేము నిలబడినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండడానికి మీ కృప మాకు ఇవ్వండి. మా ఆలోచనలలో, మా పనులలో, మా ప్రతి క్రియలో కూడా సమాధానాన్ని, పరిశుద్ధతను కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మేము పడిపోకుండా, జారిపోకుండా మమ్మల్ని చేయిపట్టి నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మీ హస్తం చేత బలపరిచి మీ కృపను తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి మీ రాజ్యములో తండ్రి నైనా పరిశుద్ధులుగా మీ ఎదుట నిలబడుటకు వాక్యం వింటున్న మా ప్రియ సహోదరులందరికీ మీరు అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.